ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీలింగ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ 6వ అధ్యాయంలో 35వ శ్లోకం. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను అసంశయం నిస్సందేహముగా మహాబాహో ఓ మహాబాహులు కలవాడా, మనస్సు నిగ్రహము కఠినము చలం చంచలమైనది అభ్యాసేన సాధన ద్వారా కానీ కౌంతేయ ఓ కుంతీపుత్ర వైరాగ్యము ద్వారా కూడా గృహ్యతే ఆ విధముగా నిగ్రహించబడుతుంది. ట్రాన్స్లేషన్ పర్పట్ బై హిస్ డివైన్ గ్రేస్ అభయచరణ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద్ కి. తాత్పర్యం చూద్దాం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ మహాబాహువులు కలిగిన కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించటం నిస్సందేహంగా అతి కష్టమే. కానీ తగిన సాధన ద్వారా వైరాగ్యం ద్వారా అది సాధ్యపడుతుంది. పర్పట్ బై హిస్ డివైన్ గ్రేస్ అభయచరణ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద్ కి. మొండి పట్టు చూపే మనసును నిగ్రహించడంలో కష్టాన్ని గురించి అర్జునుడు పలికిన దానిని శ్రీకృష్ణ భగవాన్ అంగీకరించారు. కానీ అదే సమయంలో భగవానుడు సాధన వైరాగ్యము ద్వారా అది సాధ్యమని కూడా చెప్పాడు. ఆ సాధన ఏమిటి? ప్రస్తుత కాలంలో తీర్థస్థానంలో ఉండటము, మనసును పరమాత్మపై కేంద్రీకరించడము, ఇంద్రియాలను మనసు నిరోధించడము, బ్రహ్మచర్యము పాటించడము, ఏకాంతంగా ఉండటము వంటి కఠినమైన నియమ నిబంధనలు ఎవ్వడూ పాటించలేడు. అయినా కృష్ణ భక్తి భావన సాధన ద్వారా మనిషి 9 రకాల భగవత్ సేవలో నెలకొనగలుగుతాడు. అటువంటి భక్తి కార్యాలలో మొట్టమొదటిది ప్రధానమైనది కృష్ణుని గురించి వినటం. మనసులోని సమస్త దోషాలను కడిగి వేయడానికి ఇది చాలా శక్తివంతమైన దివ్య విధానము. మనిషి ఎంత ఎక్కువగా కృష్ణుడి గురించి విన్నప్పుడు అంత ఎక్కువగా జ్ఞానవంతుడై కృష్ణుని నుండి మనస్సును దూరంగా తీసుకుని పోయే సమస్తము నుండి విడిపడతాడు. భగవంతునికి సంబంధించిన కార్యకలాపాల నుండి మనసును దూరం చేయటం ద్వారా మనిషి సులభముగా వైరాగ్యం పొందుతాడు. వైరాగ్యం అంటే భౌతిక వస్తువుల నుండి విరక్తి. మనసును ఆత్మలో నెలకొల్పడమని అర్థం. నిరాకార ఆధ్యాత్మిక భావంలోని వైరాగ్యము మనసును కృష్ణ కర్మలలో నెలకొల్పడం కంటే చాలా కఠినమైనది. కృష్ణుడి గురించి విన్నప్పుడు మనిషి అప్రయత్నంగానే పరతత్వం అంటే భగవంతుని వైపుకు ఆకర్షితుడయ్యే కారణంగా ఇది ఆచరణీయమనే పద్ధతి అవుతుంది. ఈ ఆసక్తే పరేసానుభావము అంటే ఆధ్యాత్మిక సంతుష్టి అనబడుతుంది. ఇది అచ్చలు ఆకలితో ఉన్న వ్యక్తి తాను తినే ప్రతి ముద్దకు సంతుష్టి పొందటం వంటిది. ఆకలిగా ఉన్నప్పుడు మనిషి ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువగా సంతుష్టి శక్తిని పొందుతాడు. అదేవిధంగా మనస్సు భౌతిక లక్ష్యం నుండి విడిపడే కారణంగా భక్తియుక్త సేవ ద్వారా మనిషి దివ్యమైన సంతుష్టిని పొందుతాడు. ఇది చక్కని వైద్యము. సరైన పథ్యముతో రోగాన్ని నయం చేయటం వంటిది. అందుకే శ్రీకృష్ణ భగవానుని దివ్య కలాపాలను వినటము పిచ్చి మనసుకు చక్కని వైద్యం అయితే, కృష్ణుడికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తినటము రోగి
రోగికి యుక్తమైన ఆహారం అవుతుంది. ఈ చికిత్సయే కృష్ణ భక్తి భావన పద్ధతి. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామిని నమస్తే సరస్వతి దేవే గౌరవామి ప్రచారం నిర్విశేషుని పాశ్చాత్యష్టాన్ని. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తులు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. సో శ్రీ ప్రభుపాదుల వారు చాలా సైంటిఫిక్గా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యేటట్లు అతి ఈజీ లాంగ్వేజ్లో సులువైన పద్ధతిలో సరళమైన విధానంతో జీవన విధానంతో ప్రాక్టికల్గా అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్లుగా ఆయన ఒక చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన బుక్స్ అద్భుతంగా ఉంటాయి. అమృతం తాగితే ఎలా ఉంటుందో శ్రీ ప్రభుపాదుల బుక్స్ అలా ఉంటాయి. మీరు కొంచెం శ్రద్ధ పెడితే అమృత కన్నా బాగుంటుంది. సో అంత అద్భుతమైన పుస్తకాలు ప్రభుపాదులు రాస్తారు. ఇంకా చిన్న పుస్తకాలు ఉన్నాయి, కృష్ణ చైతన్య సార్ ఇంకా ఈజీగా ఉంటాయి. భగవద్గీత కన్నా సింపుల్ లాంగ్వేజ్ ఉంటాయి. ఇంకా కృష్ణ చేరే మార్గం పుస్తకం ఉంది, రాజవిద్య అని చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, 30, 40, 50. అవి ముందు చదవండి, మీరు ఇంకా అర్థమవుతుంది. సో అవి మీరు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది ఇది మన భక్తి ఒక సెంటిమెంట్ కాదు. చాలామంది సాధన చేస్తూ ఉంటారు, గురువు ఉండరు, శాస్త్రం ఉండదు, ఏదో చేస్తారు. శాస్త్రం ఉండదు, గురువు ఉండదు, సజ్జన సంగత్యం ఉండదు, ఏకాదశి వ్రతం ఉండదు, ఏం తెలియదు. పాపం తెలియక విమర్శించాలి, తెలియక ఏదో చేసేస్తూ ఉంటారు. మనకి పర్ఫెక్ట్ కావాలనుకుంటే పర్ఫెక్ట్ గురువు కావాలి. పర్ఫెక్ట్ గురువు అంటే ఎవరండి? ఏమో పరంపర ప్రాప్తం, ఏమో రాజర్షి గురు పరంపర ఆచార్యులు కావాలి. పర్ఫెక్ట్ గురువు పట్టుకున్నారా మీ జీవితం పర్ఫెక్ట్ అయిపోతుంది. వెరీ సింపుల్. దానికి మీకు కాస్త జ్ఞానం కావాలి. ఆ నాలెడ్జ్ కోసం మనం చదవాలి. మనసు అంటే ఏంటి, దేహం అంటే ఏంటి, ఎలా నియంత్రించాలి, మనసు నియంత్రించి ఎంత అద్భుతమైన జీవితం వస్తుంది. అసలు మనసు వల్ల మనిషి అంటే సమస్యలు హత్య చేస్తున్నా, మానవంతం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నారు అవన్నీ కూడా మనసు వల్లే కదండి. మనసు నిజంగా మీరు భగవంతుని స్మరించుకుంటే తప్పేం చేస్తారా? అసలు మానవ జీవితం వచ్చిందంటే మనసు భగవంతుని లగ్నం చేయటం కోసం. కానీ చేయలేకపోతున్న కారణం ఏంటి? అచంచలంగా రకరకాలు ఉంటుంది. ఇప్పుడు కృష్ణ ఏమంటానికి సరైన సాధన ద్వారా వైరాగ్యం ద్వారా. సాధన ఉంటే వైరాగ్యం వస్తుంది, సాధన లేకపోతే వైరాగ్యం కాదు కదా, ఆసక్తి వస్తుంది కదా. ఈ ప్రపంచంలో అందరికీ ఏముందండి? ఆసక్తి ఉందా, వైరాగ్యం ఉందా? అందరికీ అన్నింటి మీద ఆసక్తి, ప్రతిదీ ఆసక్తి. అన్నీ నాకు కావాలి, ప్రతిదీ నేను అనుభవించాలి అనుకునేటట్టు. మీరు అందరూ సోఫా చూస్తుంటే ఎక్కడండి కదా, ఒక మంచి నెక్లెస్ వేసుకునే చాలా ఎవరన్నా అది నాకంటే బాగుంది. ఈ ప్రపంచం ఏది అందరికి కనిపిస్తే కనిపిస్తుంది, మేనకు కూడా ఎవరైనా నాకు ఏదైనా నాకు కావాలనుకుంటాడు. దీన్ని ఆసక్తి. మరి ఆసక్తి ఉన్నంత కాలం జీవుడికి ఈ ప్రపంచంలో ఏదో మృత్యు తప్పదు, రోగాలు పుట్టడం తప్పదు, ఆసక్తి. మరి దీనికి ఈ బంధాల నుంచి బయటపడే మనస్సు నిగ్రహంలో ఉండాలనుకుంటే ఏం కావాలి? సాధన ఉండాలి, సరైన సాధన. ఇంకేం ఉండాలండి? మరి సాధన మరి పూర్వకాలంలో మీరు కంప్లీట్గా బ్రహ్మచర్య పాటించాలి, ఇల్లు వదిలేయాలి, ఇంకేం చెప్పారు ప్రభుత్వం? చాలా విషయాలు చెప్పారు కదా. ఇంద్రియాల మనస్సును నిర్వహించాలి, ఏకాంతంగా ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. అంటే మీ మనసు నిగ్రహించబడాలన్నా, వైరాగ్యం రావాలన్నా ఇవన్నీ చేయాలట. అంటే ఏకాంతంగా వెళ్ళిపోవాలి. మీరు వెళ్తారు ఎవరన్నా? అయ్యా లేవు, అవన్నీ ప్రక్రియలు కాదు. ఏకాంతంగా ఉండటము, బ్రహ్మచర్య పూర్తిగా సాధ్యం వాళ్ళకన్నా బ్రహ్మచర్య పాటించడం. బ్రహ్మచర్య సులువు కాదు. గృహస్థాశ్రమం అందుకోసం గృహస్థాశ్రమం ఉంది. గృహస్థాశ్రమం ఎందుకు? అది ఉంది, ఎవరికి సాధ్యం ఈజీ కాదు. బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థం ఉన్నాయి. ప్రాక్టికల్ గ్రాడ్యువల్గా నెమ్మదిగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం గృహస్థాశ్రమం పెట్టారు. అఫ్కోర్స్ వాళ్ళు ఎవరు అదృష్టవంతులు ఉంటే నిజంగా మంచిది. ఉండగలరు ఎప్పుడంటే ఎప్పుడు ఉండగలరు వాళ్ళు మన మనస్సు స్వయం మనః కృష్ణ పదాల విందయో భగవంతుని పాదపద్దు లగ్నం చేస్తుంటే బ్రహ్మచర్యం ఉండొచ్చు. మీరు గృహస్థులు కూడా బ్రహ్మచారి, మరి ఇస్కాన్లో గృహస్థులు కూడా బ్రహ్మచారులే. మన టెంపుల్లో అందుకోసం మనందరినీ గృహస్థు బ్రహ్మచారులు అంటారు. మన అంతా బ్రహ్మచారులే, గృహస్థు బ్రహ్మచార్యం అంటారు. మనం అందరిలాగా బయట వాళ్ళలాగా ఇంద్రియ భోగం చేయటం అదేం మనకు ఉండదు. ఎలా మారాలనుకుంటున్నారు చాలామంది, ఎలా ప్రాక్టికల్గా ఉంటారు తెలియకపోవు.
అంటే మీరు సాధన దీని ఎందుకు అలా వస్తుంది? సాధన ఏమిటా సాధన? ఎలాగా బ్రహ్మచర్య పడుతుంది ఏకాంతం అది చెప్పలేదు కలియుగంలో. ఏమిటా సాధన? 9 రకాల భక్తి ప్రభు చెప్పారు. ఎక్కడేం చెప్పారు? 9 రకాల భక్తియుత సేవ ఒకటి ఉంది. ఆ యొక్క 9 రకాల భక్తియుత సేవ సాధన చేస్తే మీకు మనసు నిగ్రహంలో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రపంచం దేని మీద ఆసక్తి ఉండదు. ఉంటారు కానీ అన్నట్టు ఉంటారు, అన్నింటిలో ఉంటారు, దేంట్లోనే ఉండరు. మరి ఎలా సాధ్యం? వెరీ ఈజీ ప్రాసెస్. మీ మనసుని భగవంతుని పాద పద్మాలపై లగ్నం చేసినట్లుగా మీరు సాధన చేయాలి. ఏమిటా సాధన కలియుగంలో ఎలా లగ్నం అవుతుంది? హరే కృష్ణ మంత్రం ఒకటి, 9 రకాల భక్తి సేవ. దాంట్లో హరే కృష్ణ మంత్రం ఉంటుంది అనుకోండి, 9 రకాల భక్తిక సేవ. ఇది హరే కృష్ణ మంత్రం చెప్పే సాధన అంతా చెప్పేస్తారు. కానీ ఆచార్యులు ఏం చెప్పారో చెప్పే సమయంలో సొంతంగా చెప్పకూడదు. గురువు ఏం చెప్తారో చెప్పాలి, మనం ఓన్గా చెప్పకూడదు. ఓన్ ఫిలాసఫీ పనిచేయాలి. వాట్ ఎవర్ ఆచార్య సేస్, ఆచార్య ఇస్ పర్ఫెక్ట్, గురువు పర్ఫెక్ట్, గాడ్ ఇస్ పర్ఫెక్ట్, గురు ఇస్ పర్ఫెక్ట్, శాస్త్రం పర్ఫెక్ట్. ముగ్గురే పర్ఫెక్ట్, గాడ్, భగవంతుడు, గురువు, శాస్త్రం. వీళ్ళు పర్ఫెక్ట్, మిగిలిన ఎవరి ఇన్పర్ఫెక్ట్. బ్రహ్మ కూడా కొన్ని సందర్భాల్లో కదా బ్రహ్మ పర్ఫెక్ట్. ఎందుకు అలా ఉంటారంటే ఒకసారి బ్రహ్మ కూడా తన కుమార్తె పరిగెడుతూ ఉంటాడు. ఎందువల్ల? మాయ కూడా వాళ్ళు అంటుతుంది ఒక సందర్భం. అలాగని సామాన్యులు కాదు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా మాయ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. బ్రహ్మంతటి వాడు కూడా. సో బ్రహ్మకైనా ఒకసారి పొరపాటు చేస్తారు. అలాగనే వాడు తప్పుడు వాళ్ళు కాసిన చాలా చాలా గొప్పవాడు. కొన్ని సందర్భాలు అలా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఎప్పుడు మాయలోకి వెళ్ళడం. ఎవరి వ్యక్తి అండి? కృష్ణ ఎప్పుడు మాయలోకి వెళ్ళదు. ఎందుకంటే ఆయన మాయ ఆయనది. మమ మాయ దురత్యయ, నా మాయ ఇది. మా ఏవయ్యే ప్రపంచంతో మాయ. భగవంతుడు ఒక్కడికే మాయకు మాయ ఆయన అధీనంలో ఉంటుంది. పరమశివుడు కూడా ఒకసారి మోహినీమూర్తిని చూస్తాడు. అప్పుడు చూడు అసలు టైంలో. ఇంకోసారి వస్తాడు, కృష్ణ నారాయణ నీ మోహినీమూర్తి చాలా బాగుంటుందట, ఒకసారి నాకు దర్శనం వస్తాను, నువ్వు చూడాలి. వద్దు శివ. శివుడు చాలా ఇష్టం కృష్ణుని కదా. శివ కృష్ణ చాలా చాలా క్లోజ్. చాలా అనుకుంటామంటారు శివభక్తులు వీళ్ళని ఒక విధంగా కొట్లాడుకుంటున్నారో అదే ఉండదు. నిజం చెప్పాలంటే ఎప్పుడెప్పుడు జరిగి ఉండొచ్చు చాలా కాలం క్రితం తప్ప. నిజం చెప్పాలంటే విష్ణు భక్తులు అందరూ శివుడు లైక్ చేస్తారు. శివుడు ఎప్పుడు కృష్ణ లైక్ చేస్తారు. అది చాలా అన్యోన్య సంబంధం ఉంటుంది. శివుడు అడుగుతామాట విష్ణుమూర్తి నారాయణ నీ ఒక మోహినీమూర్తిని చూడాలని స్వామి. ఈ వద్దు శివ, దయచేసి అది అడగొద్దు. లేదు లేదు అందరూ చూసా నేను చూడలేదంట. చూస్తే నేను మోహపోతాను. లేదా నేను మోహపడు స్వామి చూడాలి, దర్శనం చేసుకోండి. మహా అద్భుతమైన మూర్తి అట, అద్భుతమైన సౌందర్యం అట అండి. అంటే చూడాలంటే చూస్తారు. ఆ యొక్క మోహినీమూర్తి స్త్రీ స్వరూపం. భగవంతుడే చాలా సౌందర్యవంతుడు శ్రీకృష్ణుడి. ఆ రూపం చూసి ఎంతోమంది మోహపడతారు. కోటి మన్మధుల సౌందర్యం కూడా శ్రీకృష్ణ అందం ముందు ఎందుకు పనిచేయదట. మన్మధుడే చాలా అంతో అందంగా ఉంటాడే, మరి శ్రీకృష్ణ సౌందర్యం కోటి మన్మధుల సౌందర్యం కూడా దిగదొడిపెట్టండి. అటువంటి సౌందర్యవంతుడు సౌందర్యవతిగా మారిన ఎలా ఉంటుంది? ఇంకా శివరాత్రి వాడే ఆశ్చర్యపోతాడు. అంతే మోహపడతాడు, మాయకు లొంగిపోతాడు. అంటే మాయకు వసుము కానివారు ఒకే ఒక్కరండి. ఎవరు? బ్రహ్మ రుద్రుడు గొప్పవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయినప్పటికీ మాయకు ఒక్కోసారి వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఈ లీలలో వాళ్ళు తక్కువది కాసుమా. లీల తెలుసుకోండి. ఎందుకంటే ఎవరైనా మాయకు లొంగిపోతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని తెలియజేయడం కోసం. అరే బ్రహ్మ అయినా శివుడైనా ఒకసారి మాయకు వస్తుపోతారయ్యా, నువ్వెంత వాడు. ఆఫ్టర్ ఆల్ సామాన్య మానవ మనమెంత వాళ్ళు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మన నిరంతరము భగవంతుని యొక్క నామస్మరణ స్మరిస్తూ ఉంటేనే మనం రక్షించబడతాం. లేకపోతే మనం ఏమవుతాం? మనం ఏదో మేరకు కొడిపోతాం, అయిపోతుంది ఫినిష్. ఇంకో స్పిరిచువల్ లైఫ్ నో హరే కృష్ణ నథింగ్ ఏముండదు అని మర్చిపోతాం. అది వచ్చింది మానవ జన్మే భగవంతుని సేవ కోసం. మళ్ళీ ఆవిడ సేవ చేయవలసి వస్తూ ఉంటుంది. అందువల్ల దాని నుంచి బయటపడటం కోసం అంటే సరైన సాధన అండ్ వైరాగ్యం, ఆసక్తి లేకుండా పని చేయాలి. భగవంతుడు మేము పని మానేమని చెప్పలేదు, మా వృత్తి మనం చేస్తూ ఉండాలి. కానీ మనస్సుని సాధన ద్వారా వైరాగ్యం ద్వారా జీవిస్తూ సాధన చేసుకుంటే అప్పుడు మనసు నిగ్రహించబడుతుంది. దాని ఆటోమేటిక్ మనసు ఎప్పుడు మీరు నిరంతరంగా స్మరిస్తూ ఉంటారు. 9 రకాల భక్తి మార్గాల ద్వారా శ్రవణము మొట్టమొదటి అన్నింటికి మనం చాలా ఫోర్ పెట్టండి. శ్రవణం చెప్పి ప్రయోజనం కాదు. బాగా కృష్ణ గురించి వింటూ ఉంటే
ఆటోమేటిక్గా మనసు కంట్రోల్. మీరు కృష్ణ కోసం వినట్లేదు అనుకోండి, మనసు కంట్రోల్ ఉండదు. మనసు నియంత్రణ ఏకైక మార్గం భగవంతుడి గురించి వింటూ ఉండాలి. అందుకోసం భాగవతాన్ని వింటారు, భగవద్గీత భాగవతం వినటం వల్ల, హరే కృష్ణ మహామంత్రం వినటం వల్ల మనసు లగ్నం అయిపోతుంది. మీరు ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్న పిల్లల ముందు అందమైన సౌందర్య స్త్రీ వచ్చినప్పటికీ మనసు అట్రాక్ట్ అవుతుంది. కారణం ఏంటి? మీ మనసు ఆల్రెడీ నా మనసు వసమైపోయింది. ఎవరి మీద? నా మనసు కృష్ణుడు ఉంది. మీరు వెనక రానివ్వండి, లేకపోతే రంభరాని ఎవరు వచ్చేసాడే, మీ యొక్క 1,00,000 కోట్లు ముందు పెట్టినది నో అట్రాక్షన్. నా మనసు కృష్ణుడు వసమైపోయింది. దేర్ ఇస్ నో ప్లేస్. ఎవరికి అవకాశం లేదు హృదయంలో. ఒకే వ్యక్తికి నేను వసమైపోయాను. ఎవరి వ్యక్తి? మదన మోహనుడు. మదన వసే వ్యక్తికి దేవుని మీద ఆకర్షణ. అప్పుడు సహజంగానే శాంతిగా ఉంటాడు. శాంతి అతను నిజం అదే డెవలప్ అయిన శాంతి. చాలా మంది శాంతి కావాలి. ఎప్పుడు శాంతి అవుతుంది? భోక్తారా విద్యత సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతాన జ్ఞాపం శాంతి వచ్చేది. వాడికి శాంతి అవుతుంది. ప్రతి వాళ్ళకి శాంతి కావాలి. శాంతి ఎలా వస్తుంది? మీరు ఎంత అక్యుములేట్ చేస్తే, ఎంత మీరు ధనం సంపాదించినా, ఎన్ని పదవులు వచ్చినా శాంతి రాదు. ఎప్పుడు వస్తుంది శాంతి? భగవంతుడు శ్రీకృష్ణుని గుర్తించిన వాడికి, ఆయన ప్రేమతో సేవించిన వాడికి అతనికి శాంతి వస్తుంది. కలియుగంలో చాలామంది నిజమైన కోసం దూరం అయిపోతున్నారు. అవసరమైన వాటిని అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎన్నెన్నో పద్ధతులు చాలామంది కలియుగలు. ఇందాక ఎవరో పేపర్ ఇచ్చారు, మీరు ధ్యానం చేయాలంటే శ్వాస మీద పెట్టాలంటున్నారు. అలాగే విమర్శించట్లేదు సమా. శాస్త్రం లేదన్నగా. శాస్త్రం ఏం చెప్తుంది? 6వ అధ్యాయంలో యోగి నామక సర్వేష భక్తి నాంతరాత్మ. నిజమైన యోగి ఏం చేస్తాడండి? అత్యంత శ్రద్ధతో నాయందే కట్టుబడి ఉండేవాడు, తన యందు నన్నే స్మరించేవాడు. ఎవరిని స్మరించమన్నాడండి? శ్వాసను స్మరించమన్నాడు ఆయన. ఏమన్నా తన యందు నన్నే. ఆ చతుర్భుజ లోపల ఉంటే భగవంతుడు మన లోపల 4 భుజాలతో ఉంటాడు. శంఖ చక్ర గదా పద్మ 4 చేతులతో ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడు చతుర్భుజం అంటారు. ఈ 4 భుజాలతో ఉన్నటువంటి పరమాత్మ అందరి లోపల ఉంటారండి. ఆయన్ని స్మరించారట నిజమైన యోగి. ధ్యాన యోగంలో పరస్పరంగా నిజంగా మీరు ధ్యానం చేసి ఎవరి మీద ధ్యాస పెట్టాలండి? అక్కడ శ్వాస చెప్పలేదు కదా. చాలామంది ఇలాగా రాంగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఏం చేస్తాం? తెలియక దాన్ని ఫాలో అవుతుంది. శాస్త్రం ఏం చెప్తుందో అది ఫాలో అవ్వండి. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితం. మీరు ఏం చేస్తున్నా, ఏ సాధన చేస్తున్నా శాస్త్ర ప్రకారం చేయండి. లేకపోతే మనం రాంగ్ డైరెక్షన్ అయితే అనుకోండి, మానవ జీవితం వ్యర్థమైపోతుంది. మానవ జీవితం రాక వచ్చింది, ఎన్నో కోట్ల జన్మలు వచ్చింది. ఇప్పుడు సరైన గురువు లేదనుకోండి, సరైన దారి లేదనుకోండి, ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. అందువల్ల సరైన ఇది వైద్యం కావాలి. వైద్యం ట్రీట్మెంట్ తీసుకున్నాం. మనం జబ్బు చేస్తాం, ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ డాక్టర్ ఏం చేస్తాడు? మీకు వైద్యం చేస్తాడు. తర్వాత బాబు బంగాళదుంప తినకూడదు, లేకపోతే ఏదో ఇప్పుడు తినకూడదు, టమాటో తినకూడదు. సో డాక్టర్గా చెప్పి నడుచుకుని అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు ఆరోగ్యం రోగం కుదురుతుంది. ఇక్కడికి నిజమైన ఆధ్యాత్మిక వైద్యం అంటే ఆధ్యాత్మిక వైద్యం అంటే కృష్ణ చైతన్య సాధన, శ్రవణం, కీర్తనం, స్మరణ వైద్యం. అది పథ్యం ఏంటి? ఇప్పుడు డాక్టర్ గారు ఒక పద్ధతి చెప్తారండి. ఈ ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆహారంలో మార్పు చేయమని చెప్తారు కదండి. అది ఒక పద్ధతి ప్రకారం చెప్పేస్తారు. ఇలాగ ఉండాలో డాక్టర్ గారు చెప్తారు. ఆధ్యాత్మికంగా ఎలాగంటే ఆ గురువులు మనకు పద్ధతి చెప్తారు. ఈ సాధన ఎలా చేయాలి బాబు, ఇది వైద్యం. ఏంటి? ప్రతిరోజు శ్రవణము, కీర్తనము, స్మరణం చేసుకోవాలి బాబు, నిత్యము భగవంతుని పూజ చేసుకోవాలి. అది పద్ధతి ఉంది. ఆ పద్ధతి వైద్యం లాంటిది రోగికి. మరి పథ్యం అంటే మనకి చెప్పాలి. ఏం చెప్పారు ప్రభుపాదుల వారు? కృష్ణుడికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తినడము. సో డాక్టర్ చెప్పులు చేయకపోతే ఇబ్బంది మనపడదు. అదే గురువు చెప్పులు చేయకపోతే ఇబ్బంది. గురువు చెప్పినటువంటి వైద్యము, ఆహారం కూడా కరెక్ట్గా ఏం చేయాలండి? భగవంతునికి నిజంగా మీరు భక్తులు ముందుకెళ్ళాలనుకుంటే కొన్ని గురువు చెప్పు నడుచుకోండి. అది తమోగుణం నుంచి బయటపడతారు. తమోగుణం రోజు బయటపడితే సత్వగుణంకి వస్తారు. ఆహారం తీసుకుంటే సాత్విక ఆహారం ప్రసాదం తీసుకుంటే సత్వగుణంకి వస్తారు. సత్వగుణం నుంచి గ్రాడ్యువల్గా సత్వగుణం దాటి బయటపడినప్పుడే భగవత్ తత్వం అర్థమవుతుంది. భగవంతుడు ఏమిటో మీకు అర్థమవుతుంది. ఆ పరమాత్మ లోపల అర్థమవుతుంది. ఈ మనసు ఆయనపై లగ్నం చేయొచ్చు. మీరు ఏదంతా కృష్ణుని స్మరించే భాగ్యం కలుగుతుంది.
ग्रंथराज श्रीमद् भगवद गीता की, श्रील प्रभुपाद की, गौर प्रेमानंद।